ఆదివారం నాడు ఉసిరి తినకూడదు. రాత్రిళ్ళు ఉసిరి తినకూడదు. ఉసిరి నిషేధం. ఎందుకు ఆదివారం రాత్రిపూట ఉసిరికాయ ఎందుకు తినవద్దంటారో మీకేమన్నా తెలుసా? మరి దాని గురించి చెప్పుకుందామా ఇప్పుడు. దీని గురించి చక్కగా శాస్త్ర ప్రమాణంలో ఒక మంచి పద్యం ఉంది. భానువారేదివా రాత్రం సప్తమ్యాంచ దధాదివా దాత్రీ ఫలం నరస్య జహ్యలక్ష్మి కో భవేత్ సదా వీర్యహానిర్యశోహాని ప్రజ్ఞాహాని స దైవచః భవేజ్జస్మాత్తతో రాత్రౌ ధాత్రీయత్నేన వర్జయేత్. ఆదివారం నాడు రాత్రింబగళ్ళు సప్తమి నాడు పగటిపూట ఉసిరిక పచ్చడిని తిన్నచో అలక్ష్మీకుడగును కనుక నిషేధము. సరే, ఈ విషయంగా మనం ఇప్పుడు ఉసిరి ఆదివారం నాడు రాత్రిపూట ఎందుకు తినకూడదో చెప్పుకుందాం. పూర్వం ఇళ్లల్లో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు. ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనేవారు. ఉసిరికాయ పేరు కూడా మాట్లాడనిచ్చేవారు కారు. వారికి కూడా వివరం తెలియకపోయినా సరే తమ తల్లిదండ్రుల నుంచి వస్తున్న నియమాలని పాటించేవారు. కానీ ప్రస్తుతం కొంతమంది మాత్రమే ఈ నియమాన్ని పాటిస్తున్నారు. అయితే ఆదివారం ఎందుకు ఉసిరి తినకూడదో అనే సందేహం మాత్రం చాలామంది మెదడుని తొలిచే ప్రశ్న. అందుకే ఆ నియమంలో దాగి ఉన్న అర్థాన్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఆదివారం రోజు రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తాకకూడదు అంటే ఉసిరికాయలో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది. ఇది ప్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది. దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు. అజీర్తి చేయడం వలన గుండె మంటగా ఉండడం జరుగుతుంది. అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అందులో ఉండే శక్తి రాత్రిపూట మనల్ని నిద్రపోకుండా చేస్తుంది. అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండడంతో రాత్రి సమయంలో నిద్ర కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము. అందుకే రాత్రి సమయంలో ఉసిరిని తినకూడదు అంటారు. ఉసిరికాయకు ప్రత్యేకమైన గుణం ఏంటంటే ఇందులో సూర్యశక్తి దాగి ఉంటుంది. సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరికి మరింత బలం చేకూరుతుంది. అందుకే ఆదివారం నాడు ఉసిరిని కూడా దూరం పెడతారు. ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇది సైన్స్తో కూడానే దివ్య రహస్యం. ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూస్తే కనుక భానువారే దివారాత్రం సప్తమ్యాంచ తథా దివా ధాత్రీ ఫలం సరస్య జహలక్ష్మి క్షోభవే సదా వీర్యహానిర్యశోహాని ప్రజ్ఞాహాని సప్తదైవచ భవేజ్జస్మాత్త తో రాత్రౌ ధాత్రీం యత్నేన వర్జయేత్. ఆదివారం నాడు రాత్రింబగళ్ళు సప్తమి నాడు పగటిపూట ఉసిరిక పచ్చడిని తిన్నచో అలక్ష్మీకుడు అవుతాడు కనుక నిషేధము. ఈ శ్లోకం ప్రకారం వీర్యహాని యశోహాని ప్రజ్ఞాహాని కూడా పొందుతారు. నిషిద్ధ దినాలలో ఉసిరిక తినకూడదు. తింటే కనుక ఇటువంటి నష్టాలు జరుగుతాయని మన శాస్త్ర ప్రమాణము సైన్స్ ప్రమాణము పెద్దలు చెప్పి ఉన్నారు. ధన్యవాదములు. మీ హిమబాల.